హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ 1. ఈరోజు ఫస్ట్ సహార్ అండి. ఫస్ట్ సహార్కి చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నామో, ఈజీగా చేసి చూపిస్తున్నాము. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి మన వీడియోస్కి ప్లీజ్. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. చూడండి, ముందుగా హోల్ గరం మసాలాస్ వేసుకొని ఒక 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఈ క్వాంటిటీ వచ్చి బిర్యానీ 3 kgs చేస్తున్నానండి. 3 kgs రైస్, 3 kgs చికెన్ది. హోల్ గరం మసాలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని, ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఈ చికెన్ వేసుకోండి దీంట్లో. ఆ మ్యారినేట్ చేసిన మా రంజాన్ ప్రిపరేషన్ వీడియోలో ఉండి చూడండి మ్యారినేషన్ ఎలా చేసామో. అది చూసి ఇలా పెట్టుకోండి. చాలా తొందరగా క్విక్గా అయిపోయింది బిర్యానీ. ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకొని మసాలాలో ఈ చికెన్ పెట్టుకుంటే చాలా తొందరగా కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మేము ప్రిపరేషన్లో పెట్టుకున్నాం. రంజాన్ ప్రిపరేషన్లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయండి. దాని తర్వాత వచ్చి కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ పేస్ట్ వేసుకోవాలండి. ఒక 6 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఒక బంచ్, పుదీనా ఒక బంచ్ తీసుకొని పేస్ట్ చేసుకొని, దాని తర్వాత జాఫ్రాన్ యాడ్ చేయండి. జాఫ్రాన్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టండి. దాని తర్వాత 50% కుక్ అయిన రైస్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఇలాగా ఒక 2-3 లేయర్స్, 3 kgs రైస్ 50% బాయిల్ చేసుకున్నాను, కుక్ చేసుకొని ఇలాగా యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం లెవెల్ చేయండి. రైస్ లెవెల్ చేసుకోండి. ఇలాగా లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకున్న తర్వాత చూసారా, దానిపైన ఇది రంజాన్లో మేము ఆల్రెడీ మా ఛానల్లో మీరు ఆంధ్ర స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చూసి ఉంటారు. ఇది ఆంధ్ర ప్లస్ తెలంగాణ హైదరాబాద్ స్టైల్ రెండు కలిపి చేస్తున్నాను. చూడండి, ఇది ప్యూర్ హైదరాబాదీ కాదు, ఆంధ్ర ప్లస్ హైదరాబాదీ బిర్యానీ. ఇది చూడండి, లాస్ట్లో వచ్చి ఫుడ్ కలర్, జాఫ్రానీ ఫుడ్ కలర్ యాడ్ చేసి, నెయ్యి యాడ్ చేసి, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి, మళ్ళీ ఫ్రైడ్ కాజు పీసెస్ యాడ్ చేసి దమ్ పైన గార్నిష్ చేయాలండి. దానిపైన మరి పుదీనా యాడ్ చేయాలండి. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. దానిపైన బాగుంటుంది, ఫ్లేవర్ బాగా దిగిద్ది మా బిర్యానీలో. చూసారా, ఈ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం అది న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ పెట్టుకోవచ్చు, లేకపోతే క్లాత్ ఉంటే క్లాత్ పెట్టుకోండి. ఏదైనా మంచి క్లాత్ ఉంటే కాటన్ది ఇలా పెట్టి ఆవిరి బయట రాకుండా పైన మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక ½ an hour లో ఫ్లేమ్లో ½ an hour పెట్టేయండి దమ్ము. చాలు, మీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, ½ an hour అయిపోయింది. మూత తీస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూసారా, మాషాల్లా కుక్ అయిపోయిందండి మన బిర్యానీ. చాలా టేస్టీగా ఉంది. చూసారా, ఎంత పువ్వుల్లాగా ఉంది రైస్. ఖిలా రైస్ వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. జాఫ్రానీ హైదరాబాదీ ప్లస్ ఆంధ్ర ట్విన్స్ బిర్యానీ అంటారు. ఇది టిన్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మస్ట్ ట్రై అండి. మస్ట్ ట్రై దిస్ అవర్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్పెషల్లీ మీ అందరికీ మళ్ళీ ఒకసారి రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీ రంజాన్. ఉపాసాలు ఉండండి, ఉపాసాలు అసలు స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ.